సోషల్ మీడియా వేదికగా తెలుగు యూట్యూబర్స్ మధ్య యుద్ధం ముదురుతోంది. ఇది మన నమ్మకాలపై జరిగిన దాడి. ఇది మన తెలుగు యూట్యూబ్ చరిత్రలోనే కనీవిని ఎరగని మహా సంగ్రామం. ఒకరు ప్రపంచాన్ని చుట్టేస్తున్న ట్రావెలర్, మరొకరు మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఎంటర్టైనర్. వీరిద్దరి మధ్య ఇప్పుడు ధర్మ యుద్ధం నడుస్తోంది. హిందూ దేవతలపై అసభ్యకర వ్యాఖ్యలు, పోలీస్ స్టేషన్ లో కేసులు, సబ్స్క్రైబర్స్ పతనం, బహిరంగ సవాళ్లు, వ్యక్తిగత దూషణలు, చివరకు కుటుంబ సభ్యుల పాత కేసులు కూడా బయటకు లాగుతూ తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో మునుపెన్నడు చూడని పోరాటం ఇది. అసలు అన్వేష్ ఏం మాట్లాడాడు? ఎందుకు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి? ఈ వివాదంలోకి 41 లక్షల మంది సైన్యం ఉన్న ఏఐ జూడ్ అజయ్ ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు? అజయ్ తమ్ముడు ప్రణీత్ హనుమంత్ పాత అరెస్టు వ్యవహారాన్ని అన్వేష్ ఎందుకు తెరపైకి తెచ్చాడు? ఈ డిజిటల్ వార్ ఎవరి పతనానికి దారి తీయబోతోంది? ప్రతి ఒక్క తెలుగు వాడిని కదిలిస్తున్న ఈ వివాదం యొక్క పూర్తి ఇన్ అండ్ అవుట్ విశ్లేషణ ఎక్స్క్లూజివ్ గా మీకోసం. ఈ వీడియో చివరి వరకు చూడండి. కథ మొదలైంది అన్వేష్ నుండి. ప్రపంచ దేశాలు తిరుగుతూ అక్కడి విశేషాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అన్వేష్. కానీ ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల హృదయాలను గాయపరిచాయి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మన ఆరాధ్య దైవాలైన హిందూ దేవతలను ఉద్దేశించి అన్వేష్ అత్యంత అసభ్యకరంగా మాట్లాడారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక యాత్రికుడిగా ప్రపంచాన్ని చూపిస్తున్న వ్యక్తి మన సంస్కృతిని, మన దేవుళ్లను ఎందుకు కించపరచాల్సి వచ్చింది? దీనిపై సోషల్ మీడియాలో ఒక్కసారిగా బగ్గుమంది. హిందూ భక్తులు, నెటిజన్లు అన్వేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం సోషల్ మీడియాలోనే కాదు, ఈ సెగ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అన్వేష్ పై కేసు కూడా నమోదైంది. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే రోజు రోజుకి ఆయన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ సంఖ్య భారీగా పడిపోతోంది. జనం ఆయనను అన్సబ్స్క్రైబ్ చేసి తమ నిరసన తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే మన ధర్మంపై దాడి జరుగుతుందో, ఎప్పుడైతే మన దేవులను అవమానిస్తారో అప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు గొంతెత్తాలి కదా. సరిగ్గా ఇదే జరిగింది. ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చాడు ఏఐ జూడ్ అజయ్. అజయ్ కు దైవ భక్తి ఎక్కువ అన్న విషయం మనందరికీ తెలిసిందే. అన్వేష్ వ్యాఖ్యలు చూసి అజయ్ తట్టుకోలేకపోయాడు. వెంటనే ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అజయ్ అన్న మాటలు ప్రతి హిందూ గుండె చప్పుడులా వినిపించాయి. నా సీతమ్మ, రాముడు, శివుడు, శ్రీవారు, ఆంజనేయుడు జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదు, ఖబర్దార్ అంటూ అన్వేష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ జరిగింది. మొదట ఈ వీడియోను పోస్ట్ చేసిన అజయ్ కాసేపటికే దాన్ని డిలీట్ చేశాడు. కానీ ఏమైందో ఏమో మళ్ళీ అదే వీడియోను రీఅప్లోడ్ చేసి తన స్టాండ్ ను మరింత గట్టిగా వినిపించాడు. నేనెవరికి భయపడను, నా దేవుడి కోసం నేను నిలబడతాననే సంకేతాన్ని పంపాడు. అజయ్ వీడియోపై అన్వేష్ స్పందన చూసి అందరూ షాక్ అయ్యారు. తప్పు జరిగిందని క్షమాపణ చెప్పాల్సింది పోయి అన్వేష్ ఎదురు దాడికి దిగాడు. అది కూడా మామూలు దాడి కాదు, వ్యక్తిగత కుటుంబపరమైన దాడి. అజయ్ ని ఉద్దేశించి అన్వేష్ బహిరంగ బెదిరింపులకు దిగాడు. ఆ వీడియోను వెంటనే డిలీట్ చేయాలి, లేకపోతే నీ సంగతి, నీ తమ్ముడు ప్రణీత్ హనుమంత్ సంగతి తేలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడే అన్వేష్ గీత దాటాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గతంలో ఏఐ జూడ్ తమ్ముడు మరో పాపులర్ యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ చిన్న పిల్లలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. అదొక పెద్ద సెన్సేషన్. ఆ తర్వాత ప్రణీత్ క్షమాపణలు చెప్పడం, చట్టపరమైన చర్యలు ఎదుర్కోవడం జరిగాయి. ఇప్పుడు అన్వేష్ తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి ఆ పాత విషయాన్ని, అజయ్ తమ్ముడి అరెస్టు వ్యవహారాన్ని తెరపైకి తేవడం ఎంతవరకు సమంజసం అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దేవుడిపై చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పకుండా ఇలా పర్సనల్ టార్గెట్ చేయడం ద్వారా అన్వేష్ మంటలకు మరింత ఆజ్యం పోశాడు. తన తమ్ముడు పేరు లాగడంతో అజయ్ కు చిర్రెత్తుకొచ్చింది. ఇక తగ్గేదే లేదంటూ ఫైనల్ వార్ డిక్లేర్ చేశాడు. యుద్ధానికి ప్రూఫ్లతో రావాలి, నీ అంతు నేనే తెలుస్తా అంటూ అన్వేష్ కు బండకేసి కొట్టినట్లు సమాధానం ఇచ్చాడు అజయ్. నా ఫ్యామిలీ జోలికొస్తే నేను ఊరుకోను, నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే అనే రేంజ్ లో సవాల్ విసిరాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు, రెండు వర్గాల మధ్య యుద్ధంలా మారింది. ఒకవైపు అన్వేష్ మద్దతుదారులు భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ మాట్లాడుతుంటే, మరోవైపు అజయ్ మద్దతుదారులు హిందూ బంధువులు దైవ దూషణను సహించేది లేదని తెగేసి చెప్తున్నారు. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఇదే చర్చ. కొందరేమో అన్వేష్ చేసింది ముమ్మాటికి తప్పే, పాపులారిటీ కోసం దేవుళ్లను వాడడం సరికాదు, అజయ్ చేసింది కరెక్ట్ అని సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరేమో విషయం ఏదైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ ని పాత కేసులను లాగడం అన్వేష్ ది తప్పు, ఇది చీప్ ట్రిక్ అని విమర్శిస్తున్నారు. ఇంకొందరు ఇద్దరు యూట్యూబ్ లో టాప్ స్టార్స్ ఇలా బూతులు తిట్టుకుంటూ బెదిరించుకుంటూ పోతే రేపటి జనరేషన్ కి ఏం మెసేజ్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ డిజిటల్ వార్ ఇప్పుడిప్పుడే ఆగేలా లేదు. ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, మన సంస్కృతిని, మన నమ్మకాలను కించపరిచే హక్కు ఎవ్వరికీ లేదు. అలాగే వ్యక్తిగత ద్వేషాలతో కుటుంబాలను బజారుకీడ్చడం కూడా సమర్థనీయం కాదు. మరి మీరేమంటారు?
అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? అజయ్ రియాక్షన్ కరెక్టేనా? పాత విషయాలను అన్వేష్ లాగడం సబమేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ న్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియా వేదికగా తెలుగు యూట్యూబర్స్ మధ్య యుద్ధం ముదురుతోంది. ఇది మన నమ్మకాలపై జరిగిన దాడి. ఇది మన తెలుగు యూట్యూబ్ చరిత్రలోనే కనీవిని ఎరగని మహా సంగ్రామం. ఒకరు ప్రపంచాన్ని చుట్టేస్తున్న ట్రావెలర్, మరొకరు మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఎంటర్టైనర్. వీరిద్దరి మధ్య ఇప్పుడు ధర్మ యుద్ధం నడుస్తోంది. హిందూ దేవతలపై అసభ్యకర వ్యాఖ్యలు, పోలీస్ స్టేషన్ లో కేసులు, సబ్స్క్రైబర్స్ పతనం, బహిరంగ సవాళ్లు, వ్యక్తిగత దూషణలు, చివరకు కుటుంబ సభ్యుల పాత కేసులు కూడా బయటకు లాగుతూ తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో మునుపెన్నడు చూడని పోరాటం ఇది. అసలు అన్వేష్ ఏం మాట్లాడాడు? ఎందుకు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి? ఈ వివాదంలోకి 41 లక్షల మంది సైన్యం ఉన్న ఏఐ జూడ్ అజయ్ ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు? అజయ్ తమ్ముడు ప్రణీత్ హనుమంత్ పాత అరెస్టు వ్యవహారాన్ని అన్వేష్ ఎందుకు తెరపైకి తెచ్చాడు? ఈ డిజిటల్ వార్ ఎవరి పతనానికి దారి తీయబోతోంది? ప్రతి ఒక్క తెలుగు వాడిని కదిలిస్తున్న ఈ వివాదం యొక్క పూర్తి ఇన్ అండ్ అవుట్ విశ్లేషణ ఎక్స్క్లూజివ్ గా మీకోసం. ఈ వీడియో చివరి వరకు చూడండి. కథ మొదలైంది అన్వేష్ నుండి. ప్రపంచ దేశాలు తిరుగుతూ అక్కడి విశేషాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అన్వేష్. కానీ ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల హృదయాలను గాయపరిచాయి. బాబా ప్రకటన స్వేచ్ఛ పేరుతో మన ఆరాధ్య దైవాలైన హిందూ దేవతలను ఉద్దేశించి అన్వేష్ అత్యంత అసభ్యకరంగా మాట్లాడారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక యాత్రికుడిగా ప్రపంచాన్ని చూపిస్తున్న వ్యక్తి మన సంస్కృతిని, మన దేవుళ్లను ఎందుకు కించపరచాల్సి వచ్చింది? దీనిపై సోషల్ మీడియాలో ఒక్కసారిగా బగ్గుమంది హిందూ భక్తులు, నెటిజన్లు అన్వేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం సోషల్ మీడియాలోనే కాదు, ఈ సెగ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అన్వేష్ పై కేసు కూడా నమోదైంది. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే రోజు రోజుకి ఆయన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ సంఖ్య భారీగా పడిపోతోంది. జనం ఆయన్ను అన్సబ్స్క్రైబ్ చేసి తమ నిరసన తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే మన ధర్మంపై దాడి జరుగుతుందో, ఎప్పుడైతే మన దేవులను అవమానిస్తారో అప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు గొంతెత్తాలి కదా. సరిగ్గా ఇదే జరిగింది. ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చాడు ఏఐ జూడ్ అజయ్. అజయ్ కు దైవ భక్తి ఎక్కువ అన్న విషయం మనందరికీ తెలిసిందే. అన్వేష్ వ్యాఖ్యలు చూసి అజయ్ తట్టుకోలేకపోయాడు. వెంటనే ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అజయ్ అన్న మాటలు ప్రతి హిందూ గుండె చప్పుడులా వినిపించాయి. నా సీతమ్మ, రాముడు, శివుడు, శ్రీవారు, ఆంజనేయుడు జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదు, ఖబర్దార్ అంటూ అన్వేష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ జరిగింది. మొదట ఈ వీడియోను పోస్ట్ చేసిన అజయ్ కాసేపటికే దాన్ని డిలీట్ చేశాడు. కానీ ఏమైందో ఏమో మళ్ళీ అదే వీడియోను రీఅప్లోడ్ చేసి తన స్టాండ్ ను మరింత గట్టిగా వినిపించాడు. నేనెవరికి భయపడను, నా దేవుడి కోసం నేను నిలబడతాననే సంకేతాన్ని పంపాడు. అజయ్ వీడియోపై అన్వేష్ స్పందన చూసి అందరూ షాక్ అయ్యారు. తప్పు జరిగిందని క్షమాపణ చెప్పాల్సింది పోయి అన్వేష్ ఎదురు దాడికి దిగాడు. అది కూడా మామూలు దాడి కాదు, వ్యక్తిగత కుటుంబపరమైన దాడి. అజయ్ ని ఉద్దేశించి అన్వేష్ బహిరంగ బెదిరింపులకు దిగాడు. ఆ వీడియోను వెంటనే డిలీట్ చేయాలి, లేకపోతే నీ సంగతి, నీ తమ్ముడు ప్రణీత్ హనుమంత్ సంగతి తేలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడే అన్వేష్ గీత దాటాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గతంలో ఏఐ జూడ్ తమ్ముడు మరో పాపులర్ యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ చిన్న పిల్లలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. అదొక పెద్ద సెన్సేషన్. ఆ తర్వాత ప్రణీత్ క్షమాపణలు చెప్పడం, చట్టపరమైన చర్యలు ఎదుర్కోవడం జరిగాయి. ఇప్పుడు అన్వేష్ తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి ఆ పాత విషయాన్ని, అజయ్ తమ్ముడి అరెస్టు వ్యవహారాన్ని తెరపైకి తేవడం ఎంతవరకు సమంజసం అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దేవుడిపై చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పకుండా ఇలా పర్సనల్ టార్గెట్ చేయడం ద్వారా అన్వేష్ మంటలకు మరింత ఆజ్యం పోశాడు. తన తమ్ముడు పేరు లాగడంతో అజయ్ కు చిర్రెత్తుకొచ్చింది. ఇక తగ్గేదే లేదంటూ ఫైనల్ వార్ డిక్లేర్ చేశాడు. యుద్ధానికి ప్రూఫ్లతో రావాలి, నీ అంతు నేనే తెలుస్తా అంటూ అన్వేష్ కు బండకేసి కొట్టినట్లు సమాధానం ఇచ్చాడు అజయ్. నా ఫ్యామిలీ జోలికొస్తే నేను ఊరుకోను, నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే అనే రేంజ్ లో సవాల్ విసిరాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు, రెండు వర్గాల మధ్య యుద్ధంలా మారింది. ఒకవైపు అన్వేష్ మద్దతుదారులు భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ మాట్లాడుతుంటే, మరోవైపు అజయ్ మద్దతుదారులు హిందూ బంధువులు దైవ దూషణను సహించేది లేదని తెగేసి చెప్తున్నారు. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఇదే చర్చ. కొందరేమో అన్వేష్ చేసింది ముమ్మాటికి తప్పే, పాపులారిటీ కోసం దేవుళ్లను వాడడం సరికాదు, అజయ్ చేసింది కరెక్ట్ అని సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరేమో విషయం ఏదైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ ని పాత కేసులను లాగడం అన్వేష్ ది తప్పు, ఇది చీప్ ట్రిక్ అని విమర్శిస్తున్నారు. ఇంకొందరు ఇద్దరు యూట్యూబ్ లో టాప్ స్టార్స్ ఇలా బూతులు తిట్టుకుంటూ బెదిరించుకుంటూ పోతే రేపటి జనరేషన్ కి ఏం మెసేజ్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ డిజిటల్ వార్ ఇప్పుడిప్పుడే ఆగేలా లేదు. ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, మన సంస్కృతిని, మన నమ్మకాలను కించపరిచే హక్కు ఎవ్వరికీ లేదు. అలాగే వ్యక్తిగత ద్వేషాలతో కుటుంబాలను బజారుకీర్చడం కూడా సమర్థనీయం కాదు. మరి మీరేమంటారు?
అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? అజయ్ రియాక్షన్ కరెక్టేనా? పాత విషయాలను అన్వేష్ లాగడం సబమేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ న్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.